ఈసారి తిరణాళ్ళు మన ఇంట్లో వాళ్ళ చేతుల మీదుగానే జరగాల. అందుకే నేను నిర్ణయానికి వచ్చినానన్నా. ఈసారి తిరణాల్లో నా కొడుకే దేవుణ్ణి ఊరేగించాలా. ఏంటన్నానమ్మా, టిఫిన్ చేయలేదా? అలా పళ్ళు కొరుకుంటున్నావు. ఇంట్లో ఊరికే తినే మంద ఎక్కువైనారు కదా, వాళ్ళకు సరిపోదేమోనని నేను తిల్లా. ఇంటి మీద పడి తినేలాగా అలవాటు చేసింది నువ్వే కదా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అందరిలాగా పెళ్లి చేయగానే కూతుర్ని అత్తారింటికి పంపించుంటే నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా పాపం. ఏందే మాట్లాడితే నా కూతురు మీద పడి ఏడుస్తావు? నీకు నోరు ఎక్కువైపోయినది. నీ పోలికే కదా నానమ్మా. సిరే అమ్మా, నువ్వు కూర్చో. ఏంది పొద్దునే గొడవ? అట్ట పెట్టు నీ బిడ్డకు గడ్డి. నేను టిఫిన్ చేశానమ్మా, నువ్వు చేయలేదు కదా. ఆ గడ్డేదో నువ్వే తిను. మా ఆగు, సిరి ఆగు, నువ్వు ఆగు. ఏంది గొడవ? నా మనవడితో పెళ్లిగాని నీ సంగతి చెప్తా. పంతులో, తరతరాలుగా గుడి మీద వస్తున్న వాళ్ళ ఆధిపత్యాన్ని తగ్గించాలా. అదెలా కుదురుతుందమ్మా? ఆ పెద్దిరెడ్డికి చుట్టుపక్కల 10 ఊర్లు అన్నుంది. ఇప్పుడు ఇలా చేస్తే మొత్తం అల్లకల్లోలం అయిపోతుందమ్మా. కల్లోలం చేయడం అంటే ఇంద్రానికి ఇష్టం. ఈ కల్లోలంతో వాళ్ళ జీవితాల్ని కల్లోలం చేస్తాను. వాళ్ళ పొగరు అణచడానికి, నా కొడుకు మీద చేయి వేసిన ఆ పెద్దిరెడ్డి అల్లుడు మదం అణచడానికి ఉత్సవం వేదిక అవుతాది. వదిలే, వదలవే. వదిలా, వదలమాట అంటే వదలవే, వదిలా. ఇందిరమ్మా, ఇంద్రమ్మా, ఇందిరమ్మా, ఇంద్రమ్మా. అమ్మో ఎంత ప్రమాదం తప్పిందే. ఏందే కళ్ళు నెత్తిని పెట్టుకొని పని చేస్తున్నావా? ఇంకాస్తుంటే ఇందిరమ్మ నెత్తి పగిలేది. ఒళ్ళు దగ్గర లేదంటే నీకు? చూసుకోలేదమ్మా. ఏం చూసుకోలేదు? అవన్నీ తీయవే. ఇందిరమ్మ, నీకేం కాలేదు కదా? అంతా పంతులు గారు చెప్పినట్టే జరుగుతున్నది. పాప గనక నిన్ను ఆపకపోయుండుంటే నీ ప్రాణాలకే ప్రమాదం వచ్చుండేది. చూసావా, నువ్వేమో పాపం చంపాలని చూసావు, కానీ ఈ పసిపాప ఈరోజు నీ ప్రాణాలు కాపాడింది.
ఏందింద్రమ్మా ఇది? నిజంగా ఆ పంతులు చెప్పినట్టే జరుగుతుండాది? పంతులు గారు, అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఇంద్రాణి గారి జాతకం చూసి ఎలా చెప్పాలో అర్థం కాక తల పగలగొట్టుకుంటున్నాను. కాస్త కాఫీ ఇచ్చి కూల్ చేశారు. అయ్యోరో, అమ్మా కోపడకండి అమ్మా, ప్రశ్నలోకి అస్సలు రాకండి అమ్మా. మీ టైం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఇన్నాళ్ళు మీరు అనుకున్నవన్నీ సరిగ్గా జరగలేదు గాని ఇక మీదట మనసులోకొచ్చిన ఆలోచన పెదవి దాటక ముందే అమలైపోతుంది. స్టార్స్ మీకు స్టార్డం తెచ్చిపెట్టేలా కనపడుతున్నాయి. మీరు చాలా పాపులర్ అవుతారమ్మా. ఈ సీమలో మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మన ఊరి నడిబొడ్డున మీ శిలా విగ్రహం కట్టించిన ఆశ్చర్యపోవక్కర్లేదంటే నమ్మండి. బోల్షెట్, ఇదంతా నమ్మద్దమ్మా. అతను చెప్పినవేవీ జరగవు. మరెవ్వరు బాబు? నా కొడుకు. ఏమిటి, మీకు సుపుత్రుడు కూడా ఉన్నాడా? ఆ, మరి జాతకంలో సంతానం సంవత్సరాల కొరది దూరం అవుతాడని రాసుంది. నిజమే పంతులు, మా అల్లుడు 25 ఏళ్ళు తల్లికి దూరంగా ఉన్నాడు. చూసావా నాయనా? మీరు నమ్మక గాని నమ్మితే జాతకాన్ని మించిన దుర్భిణి లేదు. ప్రతిదీ క్రిస్టల్లా క్లియర్ గా కనపడుతుంది. కావాలంటే చూడు. ఉంటుందిలే, మీరు ప్రింట్ చేయించుకున్న పుస్తకాలే కదా. వీడు కొంచెం టఫ్ క్యాండిడేట్లా ఉన్నాడే. వీడి నోరు మోయించాలంటే ఒకటే మార్గం. ఇన్ని రోజులు తల్లికి దూరంగా పెరిగాడంటే అమ్మ ప్రేమ ఎక్కువై ఉంటుంది. మదర్ సెంటిమెంట్ మీద కొడితేనే మాట ఆపేస్తాడు. ఏంటి పంతులు, నిజం మాట్లాడితే నోరు పడిపోయిందా? చూడు బాబు, నువ్వు యంగెస్టర్వి. జాతకం అంటే నమ్మవు, కానీ నమ్మాలి. ఎందుకంటే నీ లైఫ్లో వీరందరికన్నా ఈ జాతకమే పెద్ద హెడ్ఏక్ నీకు. నువ్విన్నేళ్ల వరకు అమ్మ మీద ప్రేమతోనే పెరిగావు, అవునా? కాదు. నాన్న మీద పగతో పెరిగాను. ఓరి వీడి షార్ప్నెస్ తగలయ్యా. మాటలు తూటాల్లా విసురుతున్నాడే. విసిరితే విసిరాడు గాని
వాళ్ళ నాన్నంటే వాడికి ఇష్టం లేదన్న క్లారిటీ ఇచ్చాడు. చూడు బాబు, నాన్న మీద పగుందంటే అమ్మ మీద ప్రేమ ఉందనేగా అర్థం. పోనీ మీ నాన్న విషయానికే వద్దాం. నిన్నిక్కడికి అతను ఎంత బలవంతం మీద తీసుకొచ్చాడనేది మీ అమ్మ జాతకంలోనే తెలుస్తుంది. అలా ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది కదా, ఎందుకంటే ఇన్ని రోజులు మీ అమ్మ టైం అస్సలు బాగలేదు. ఇప్పుడు గురుడు గుమ్మంలో ఫిక్స్ అయ్యాడు. గురువు అంటే బలం. బలం అంటే జిమ్ముకెళ్తే వచ్చే కండబలం కాదు నాయనా, సంకల్ప బలం. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయి. ఆ గురువు ఈ పాప రూపంలో మీ ఇంట్లో సెటిల్ అయింది. అందుకే నువ్వు వచ్చావు, మీ నాన్న వచ్చాడు, పైగా మీ అమ్మకి పెద్ద ప్రమాదం తప్పింది. అది ఈ పాప వల్లే. ఇప్పుడు విషయం ఏమిటంటే ఇంద్రాణి గారు, మీ జాతకంలో ఆడపిల్లగాని పుట్టుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. పోనీ మగపిల్లాడి తర్వాత ఆడపిల్లైనా పుట్టుంటే మీకెప్పుడో కలిసి వచ్చేది. ఏం మాట్లాడుతున్నావు పంతులు? వాస్తవం తల్లి, మన పూర్వజన్మ కర్మఫలం వల్లే మన ప్రస్తుత జన్మ ఆధారపడి ఉంటుంది. పోయిన జన్మలో ఇంద్రాణి గారు తనకు పుట్టిన కూతుర్ని సరిగ్గా చూసుకోలేదు. అందుకే ఇలా కొన్నేళ్లు సంతానానికి దూరం అయింది. ఇప్పుడు ఆ కర్మఫలం మాసిపోవాలంటే ఒక ఆడపిల్లని తనే తల్లి ప్రేమను పంచాలి. అది కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆ పాపం కడిగేసుకోవాలి. కాబట్టే ఈ పాప మీ ఇంటికి వచ్చింది. పాప వచ్చింది కాబట్టే కొడుకు ఇంద్రాణి గారి దగ్గరికి వచ్చాడు. పాప కొంగు పట్టుకోవటం వల్లే ప్రమాదం తప్పింది. ఇవన్నీ ఇంద్రాణి గారికి అర్థం అవ్వాలని జరుగుతున్న విపత్కారాలు. నన్ను అడిగితే ఇంద్రాణి గారు ఈ పాపను దత్తత తీసుకొని తల్లిలాగా పాపని లాలిస్తే గాని తిరుగుండదు. నాకున్న పరిజ్ఞానంతో ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
అయ్యోరు అమ్మా మంచి ముహూర్తం చూడు, పాపని దత్తత తీసుకోవాలా. ఆహా, ఆ. ఆ, 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 ఆ. అమ్మా వైషు, వైషు, ఆ కండువా తీసుకురామా. హలో హలో మామయ్య, నేను సిరిని. అమ్మా సిరి, ఏందమ్మా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అంత ఇంత కాదు మామయ్య, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నేను చెప్పేది వింటే మీరు కూడా ఎగిరి గంతేస్తారు. అంత సంతోషకరమైన విషయం ఏందమ్మా? ఇంద్రాణి అత్త పాపని దత్తత తీసుకోబోతుంది మామయ్య. ఏంది? అవును మామయ్య. సూర్య, వైషు, భవానీ, తొందరగా రండి. ఏం మావయ్య? సూర్య, ఇంద్రాణి పాపం దత్తత తీసుకుంటుందని సిరి చెప్పింది. సిరి, అన్నయ్య, మనం అనుకున్నట్టే జరిగింది అన్నయ్య. పాపకి ఇక మీదట ఏ ప్రమాదం లేదు. పాపని ఇప్పుడు ఇంద్రాణత్త దత్తత తీసుకుపోతుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు అనుకున్నది సాధిస్తావన్న నమ్మకం ఇంకా బలపడింది. అవునన్నయ్య. ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట. సూర్య, నీ కూతురు అద్భుతం చేసినదయ్యా. బెంకంతో ఉన్న ఇంద్రాణిని మార్చేసినది. ఇప్పుడు ఇంద్రాణి పాప తనకు పుట్టిన అదృష్టంగా భావిస్తున్నది. చాలా ఆనందంగా ఉంది పిన్ని. ఆ కార్యక్రమాన్ని చూడాలనుంది. ఒక్క నిమిషం ఉండు. సిరి, పాపం దత్తత చేసుకోవటం మీ అన్న చూడాలని ఆశపడుతున్నాడమ్మా. తప్పకుండా చూస్తారన్నయ్య. కార్యక్రమం జరిగేటప్పుడు నేను మీకు వీడియో కాల్ చేస్తానన్నయ్య. ఇంట్లో అందరూ చూడొచ్చు. థ్యాంక్స్ సిరి. దీనికి థ్యాంక్స్ ఎందుకన్నయ్య? మీ పాప కారణ జన్మురాలు. మనమందరం తనకి చెప్పాలి థ్యాంక్స్. తనని కన్నా నీలవతనికి చెప్పాలి థ్యాంక్స్. నేను మళ్ళీ ఫోన్ చేస్తానన్నయ్య. నువ్వు వెళ్ళమ్మా. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఉమాదేవి, వస్తున్నానయ్యా. నువ్వు వెళ్ళమ్మా. ఆ రోజు మీరు చెప్పింది జరుగుతుందంటే నేను నమ్మలేదు సూర్య. కానీ ఇప్పుడు ఆ నమ్మకం వచ్చినది. ఇన్నేళ్ళు మేము చేయలేని పనిని ఓ పసిపాప చేస్తా ఉండదు. నీల కోరిక సంకల్పం బలమైనవి మావయ్య. అందుకే ఇలా జరుగుతుంది. అవునలుడు, నీల మన మధ్య లేకపోయినా సంతోషాన్ని మనకు అందించాలని ఆశపడినది. ఆ తల్లి కోరికని ఈ బిడ్డ తీర్చిపోతా ఉండది. తల్లికి తగిన కూతురు అనిపించుకుంటా ఉండది. చమక చమక చమ చమక చమక చమ
ఏంటట్టా సుత్తాండవ్? ఇన్నాళ్లకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నావు ఇంద్రాణి. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం నువ్వే. పంతులేని చెప్పినాడో విన్నావు కదా, నాకు ఆడపిల్ల పుట్టుంటే అదృష్టం కలిసి వచ్చేదంట. పిరికితనంతో నువ్వు పారిపోకుండా ఉండుంటే నా కడుపునే ఆడపిల్ల పుట్టుండేది. ఈ అదృష్టం నాకేనాడో కలిసి వచ్చేది. ముప్పుంటే ముందే తెలియజేస్తాది. ఓటమి నా దగ్గరికి రాదు. గెలుపెప్పుడు నా తలుపు తడుతుంది. ఇంద్రాణిగా గెలవాలంటే నీ పగ నెరవేరితే సరిపోతుందేమో, కానీ మనిషిగా గెలవాలంటే నీలో ప్రేమ కలగాలి. ఆ ప్రేమ కలిగించడానికే ఈ పాప నీ దగ్గరికి వచ్చిందేమో అని నాకు అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.